హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. ఇన్ మీ అశోక్. సో ఆల్రెడీ మనము జాగ్రఫీ క్లాస్ 6 కంప్లీట్ చేసుకున్నాము, క్లాస్ 7 కంప్లీట్ చేసుకున్నాము, అండ్ క్లాస్ 8లో చాప్టర్ 1 కంప్లీట్ చేసుకుని చాప్టర్ 2లో పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత మనకి దసరా హాలిడేస్ వచ్చాయి. అందరూ కూడా ఇంటికి వెళ్ళి ఉంటారు అనుకుంటున్నాను, అండ్ అలాగే హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనము 8th క్లాస్ చాప్టర్ 2లో పార్ట్ 2 డిస్కస్ చేద్దాము. ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఎస్, ఒకసారి చిన్న రీక్యాప్ అండి. ప్రీవియస్గా మనం ఏం డిస్కస్ చేసుకున్నామని చెప్పేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఎస్, ల్యాండ్, సాయిల్, వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ గురించి ఈ యొక్క చాప్టర్ డిస్కస్ చేసుకుంటుంది. అండ్ దీంట్లో మనం ఆల్రెడీ ల్యాండ్ గురించి డిస్కస్ చేసాము, ల్యాండ్ యొక్క యూజెస్, అండ్ దాని తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్ గురించి డిస్కస్ చేసాము. తర్వాత సాయిల్ గురించి డిస్కస్ చేసాము, ల్యాండ్ టైప్స్ గురించి ఎట్సెట్రా డిస్కస్ చేసాము. తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ గురించి కూడా డిస్కస్ చేసాము. అండ్ ఈ వీడియోలో మనము డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో సాయిల్ అనేది ఇప్పుడు మనకి ఏ వస్తువు అయినా కానీ అలా పెట్టామనుకోండి, అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎంతో కొంత పాడవుతూ ఉంటుంది అనమాట. అలాగే మన భూమి కూడా చిన్నగా డ్యామేజ్ అవ్వకుంటూ వస్తుంది. సో ఆ డ్యామేజ్ అనేది ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారు, లేకపోతే నేచర్ చేస్తుందా? ఒకవేళ డ్యామేజ్ జరిగితే దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇవన్నీ కూడా మనం ఈ యొక్క డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్ లో తెలుసుకోబోతున్నాం. సో సాయిల్ ఎరోజన్ అండ్ డిప్లీషన్ ఆర్ ద మేజర్ థ్రెట్స్ టు ద సాయిల్ యాజ్ ఎ రీసోర్స్. సో మనకి సాయిల్ అనేది ఒక రీసోర్స్ అనమాట. ఓకేనా? అంటే సాయిల్ అనేది ఒక వనరులు. సో ఈ సాయిల్ మనకి డిప్లీట్ అయిపోతూ ఉంది. ఓకేనా? అంటే మనకి ఏమైంది, క్షీణించిపోతూ ఉంది అని చెప్పుకోవచ్చు, లేదా అది చిన్నగా డ్యామేజ్ అయిపోతూ ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటుగా సాయిల్ ఎరోజన్, అంటే సాయిల్ ఏదైతే ఉందో మనకి టాప్ లేయర్ సాయిల్ ఏదైతే ఉందో అది ఎరోడ్ అయిపోవడం, అంటే కొట్టుకొని వెళ్ళిపోవడం లాంటివి మనకి మన యొక్క సాయిల్ కి మేజర్ థ్రెట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? అంటే ఒక మేజర్ డేంజర్ అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎలా అవుతుంది అంటే బోత్ హ్యూమన్ అండ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ వల్ల అవుతూ ఉంటుందండి. సో అది ఎలా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఫ్యాక్టర్స్ విచ్ లెడ్ టు ద సాయిల్ డిగ్రేడేషన్ ఆర్ డీఫారెస్టేషన్. సో డీఫారెస్టేషన్ అనేది ఎవరు చేస్తూ ఉంటారండి? మనుషులు. సో మనుషులు మన యొక్క అవసరాల కోసం, మనం ఇల్లు నిర్మించుకోవడానికో, లేకపోతే ఫ్యాక్టరీస్ నిర్మించుకోవడానికో, లేకపోతే మనకి పొయ్యిలోకి కట్టెలు కావడానికో, దేనికో దానికి మనము ఈ యొక్క ఫారెస్ట్ ని వాడుకుంటాం అనమాట. ఎలా వాడుకుంటున్నాం అంటే ఆ యొక్క ఫారెస్ట్ కవర్ ని మనం నరుక్కుంటూ వెళ్ళిపోవడం. సో దట్ ఈస్ డీఫారెస్టేషన్. తర్వాత ఓవర్ గ్రేజింగ్. ఇప్పుడు మన దగ్గర జంతువులు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర క్యాటిల్ ఉంటే ఆ క్యాటిల్ అంతా ఏం చేస్తుంది, అది ఎక్కువ గ్రాస్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అక్కడున్న గ్రాస్ ని ఎక్కువగా తినేయడం కానీ, లేకపోతే అక్కడున్న ల్యాండ్ ని ఎక్కువగా కూడా యూజ్ చేయడం వంటి ఇష్యూస్ మనం చూసుకున్నట్లయితే అలా కూడా సాయిల్ అనేది డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఓవర్ యూస్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఆర్ పెస్టిసైడ్స్. మనం ఈ మధ్య గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే హెచ్వైవి సీడ్స్ వాడుతున్నామో, అంటే హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ వాడుతున్నామో, అప్పటి నుంచి కూడా మనము ఈ యొక్క కెమికల్, అంటే మన యొక్క ఫెర్టిలైజర్స్ అంతకుముందు న్యాచురల్ గా వాడేవాళ్ళు, ఇప్పుడు కెమికల్స్ ఉన్న ఫెర్టిలైజర్స్ లేదా మనకి పురుగులు అవి ఉంటాయి కాబట్టి పెస్టిసైడ్స్, అంటే వాటిని చంపడానికి పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటాం కాబట్టి దానివల్ల మన సాయిల్ నాశనం అవుతుంది. తర్వాత రెయిన్ వల్ల మనకి అకాల వర్షాలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మనము రోడ్లు చూసుకుంటుంటే ఈవెన్ సిమెంట్ రోడ్డు, తార్ రోడ్లు, వాటికే బొక్కలు పడుతున్నాయి ఈ మధ్య. సో మరి నార్మల్ మట్టి నేల మీద ఎలా ఉంటుందండి? వర్షం పడి 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 ఏమవుతుందంటే సాయిల్ మీరు చూస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మట్టి నేల ఉందనుకోండి, కొద్దిగా డౌన్ ఏరియాలో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్ ఏరియాలో మనకి వర్షం పడింది, అది చిన్నగా ఇలా డౌన్ ఏరియాకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే సాయిల్ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి ప్లేన్ నేల తీసుకున్నా కానీ వర్షం నీళ్ళు బాగా పడడం వల్ల అది ఎటైతే డౌన్ ఉందో అటువైపు చిన్నగా వాష్ అవ్వకుంటూ వెళ్ళిపోతూ ఉండడం వల్ల అక్కడ సాయిల్ అనేది ఇరోడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ వల్ల. ఓకేనా? ల్యాండ్ స్లైడ్స్ అంటే ఆల్రెడీ చూసుకున్నాము. మనకి ఏదైతే ఒక ల్యాండ్ ఉంటుందో అది బ్రేక్ అయిపోయి ఇట్లా చిన్న కేక్ పీసెస్ లాగా అలా స్లైడ్ అవ్వకుంటూ వెళ్ళిపోవడం. తర్వాత ఫ్లడ్స్, వరదల వల్ల కూడా మన యొక్క సాయిల్ అనేది నాశనం అవుతూ ఉంటుంది అన్నమాట. సో మరి దీనికి ఏం మెజర్స్ తీసుకోవాలి మనం అంటే, కొన్ని మెజర్స్ లైక్ మల్చింగ్ అనే ఒక టెక్నిక్ ఉందండి. మల్చింగ్ అంటే ఏంటి? ఏ బేర్ గ్రౌండ్ బిట్వీన్ ప్లాంట్స్ ఈస్ కవర్డ్ విత్ ఏ లేయర్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ లైక్ స్ట్రా. సో స్ట్రా అంటే మనం కొబ్బరి బొండం తాగే స్ట్రా కాదు.
స్ట్రా అంటే మనకి కాంపోస్ట్ కానీ, లేకపోతే లీవ్స్ కానీ, లేకపోతే ఎనీథింగ్, ఓకేనా, మధ్యలో మనకి పెట్టడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజెస్ చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ గ్యాప్స్ వదిలి పెడుతున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పర్సన్ నడవడానికి ఇక్కడ గ్యాప్ ఉంది, తర్వాత ఈ యొక్క మట్టి మీద మనకి చిన్న చిన్న మొక్కలు నాటడం కనిపిస్తుంది అనమాట. సో దీన్నే మల్చింగ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఇమేజెస్లో, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇంకా ఇక్కడ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారండి వీళ్ళంటే, ఏ బేర్ గ్రౌండ్ బిట్వీన్ ప్లాంట్స్ ఈస్ కవర్డ్ విత్ ఎ లేయర్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. అంటే ఈ రెండు ప్లాంట్స్ యొక్క లేయర్స్ మధ్యలో ఉన్న బేర్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఒక స్ట్రాతో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందండి ఇక్కడ అంటే, మనకి ఆ యొక్క సాయిల్ ఏదైతే ఉందో ఆ యొక్క మాయిశ్చర్ని మళ్ళీ రీటైన్ చేయడం జరుగుతుంది అనమాట. దానివల్ల మళ్ళీ దానికి ఎటువంటి హాని జరగకోకుండా ఉంటుందని చెప్పేసి అర్థం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కాంటోర్ బ్యారియర్స్. సో కాంటోర్ బ్యారియర్స్ అంటే ఏంటండి, మనకి ఇక్కడ స్టోన్, గ్రాస్, సాయిల్ ఆర్ యూస్ టు బిల్డ్ బ్యారియర్స్ అలాంగ్ ద కాంటూర్స్. సో కాంటూర్ అంటే ఏంటో ఫస్ట్ మీ అందరికీ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక పెద్ద మౌంటైన్ కనిపిస్తుంది. ఈ మౌంటైన్ మనకి 3D అంటే 3 డైమెన్షనల్ ఫిగర్లో ఎలా కనిపిస్తుందండి, అరే పెద్దగా కనిపిస్తుంది. మరి మీరు ఒక మ్యాప్ కొనుక్కున్నారనుకోండి, ఆ మ్యాప్ అనేది ఒక 2D డయాగ్రామ్స్ ని మనం 3D షేప్ లో చూడలేం కాబట్టి ఇక్కడ ఉన్న ఈ కాంటూర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఒక చిన్నగా ఒక సర్కిల్ ఉంది అనుకోండి, అది టాప్ అన్నమాట. ఆ యొక్క హిల్ యొక్క టాప్ లేదా ఆ యొక్క మౌంటైన్ యొక్క టాప్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఉన్న లైన్ నెక్స్ట్ లైన్, అలాగా కింద ఉన్న లాస్ట్ లైన్ ఏంటి అంటే ఇంకా మనం ఆ కాంటూర్ లేదా ఆ కొండ ఎక్కే ప్రదేశం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది చూడండి, మనకి మ్యాప్స్ లో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. అంటే ఇక్కడున్న ఈ 3 డైమెన్షనల్ యొక్క కొండ ఏదైతే ఉందో అది మనకి మ్యాప్స్ లో ఇలా 2 డైమెన్షనల్ ఫిగర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొద్ది గ్యాప్ ఎక్కువ కనిపిస్తుంది. గ్రీన్ లైన్ అబ్జర్వ్ చేయండి. వెన్ ఫార్ అపార్ట్ కాంటూర్ లైన్స్ షో ఏ జెంటిల్ స్లోప్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే ఎప్పుడైతే ఆ కాంటూర్ లైన్స్ దూరంగా ఉంటూ ఉంటాయో మనకి అవి అంత ఎత్తుగా ఉండవు అనమాట. ఎప్పుడైతే ఆ కాంటూర్ లైన్స్ దగ్గర దగ్గరగా ఉంటాయో అక్కడ మనకి ఎక్కువ స్టీప్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ చిన్న గ్రీన్ లైన్ చూడండి, ఇక్కడ ఏంది, వెన్ క్లోజ్ టుగెదర్ కాంటూర్ లైన్ షో ఏ స్టీపర్ స్లోప్ అనమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొండ ఎక్కాలనుకుందాం, ఆ కొండ ఎక్కాలి అంటే మీ దగ్గర ఓన్లీ ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ సహాయంతో మీరు కొండ ఎలా ఎక్కాలి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఎలా ఎక్కుతారు, ఇటు సైడ్ నుంచి ఎక్కుతారా, బ్యాక్ సైడ్ నుంచి ఎక్కలేరు. ఎందుకు ఎక్కలేరు అంటే ఇక్కడ మనకి ఈ యొక్క కాంటూర్స్ అనేవి దగ్గర దగ్గరగా ఉండడం వల్ల మనం ఎక్కలేము. ఎందుకంటే చాలా స్టీప్ గా ఉందన్నమాట, అంటే ఇలా ఉంది నిటారుగా. అదే మనకి కాంటూర్ లైన్స్ కొద్దిగా దూరంగా ఉంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఆ కొండను ఎక్కే విధంగా అనుకూలంగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇలా కనిపిస్తూ ఉంటాయి మనకి కాంటూర్స్ అనే మ్యాప్స్ లో. సో ఇంకా కొద్దిగా చూద్దాం. సో రైట్, ఇక్కడ చూసుకోవచ్చు, దిస్ ఇస్ మౌంట్ ఫూజీ. ఓకేనా. మనకి ఇందాక కనిపించింది కదండి పైన 3500 మీటర్స్ యొక్క ఎత్తున్న ఈ యొక్క కొండని ఇలా చూపిస్తున్నారు చూడండి. ఇలాగా ఒక లైన్, ఒక సర్కిల్ గీశారు, తర్వాత నెక్స్ట్ ఇంకొకటి, తర్వాత ఇంకొకటి, అలాగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కాంటూర్ గ్యాప్ ఎక్కువ ఉంది, అంటే మనం క్లైమ్ చేసే విధంగా ఉంది కాబట్టి ఇటు సైడ్ నుంచి ఎక్కచ్చు అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ కాంటూర్. మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి కాంటూర్స్ అనే మ్యాప్ లో. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకి కాంటూర్ ఫ్లోవింగ్ అంటే ఏంటి అంటే స్టోన్, ఓకేనా, రాళ్ళు, గ్రాస్ అండ్ అలాగే సాయిల్ ని యూజ్ చేసుకొని వాళ్ళు ఒక బ్యారియర్స్ లాగా అంటే అడ్డుగోడల్లాగా కడుతున్నారు అనమాట. ఎక్కడ కడుతున్నారండి, అలాంగ్ ద కాంటూర్స్, అంటే మనకి ఏవైతే ఈ యొక్క కొండ చర్యలు ఉన్నాయో చుట్టూ, దాని చుట్టూ కట్టడం జరుగుతుంది అనమాట. అండ్ ట్రెంచెస్ ఆర్ మేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్యారియర్స్ టు కలెక్ట్ వాటర్. అండ్ అక్కడ వాటర్ కలెక్ట్ చేయడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండ మీద పడిన వాటర్ ఉందనుకోండి, వాటర్ ఎక్కడికి కూడా వెళ్ళిపోకుండా ఏం చేయొచ్చు, వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ట్రెంచ్ కడుతున్నారు కాబట్టి అది అక్కడే ఆగిపోతూ ఉంటుంది అనమాట. అలా వాళ్ళు వాటర్ కూడా కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి ప్లవింగ్ కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాక్ డ్యామ్. సో రాక్ డ్యామ్ అనే ఇక్కడ పేరులోనే కనిపిస్తుంది. రాక్ అంటే ఏంటండి, మనకి రాళ్ళతో కూడి ఉన్నది అనమాట. సో రాక్స్ ఆర్ పైల్డ్ అప్ టు స్లో డౌన్ ద ఫ్లో ఆఫ్ వాటర్. అంటే మన వాటర్ ఫ్లో ఏదైతే ఫాస్ట్ గా వస్తుందో దాన్ని స్లో చేయడానికి ఏం చేస్తూ ఉంటారండి, రాక్ డ్యామ్ కడతారు అనమాట. అంటే రాళ్లతో ఒక
ఆనకట్ట వేయడం అనమాట. సో దిస్ ప్రివెంట్స్ గల్లీస్ అండ్ ఫర్దర్ సాయిల్ లాస్. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ మట్టి కొట్టుకోకపోకుండా అదే ప్రదేశంలో ఉండే అవకాశం అయితే మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కాంటూర్ ప్లవింగ్ చూడండి, వీళ్ళు ఇక్కడ ఏం చేశారు, మనకి కొండల మీద ఇక్కడ మనకి ప్లవింగ్ అంటే దున్నడం ఇక్కడ స్టార్ట్ చేశారు అనమాట. ఇక్కడ మౌస్ పాయింటర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ బ్రాడ్ ఫ్లాట్ స్టెప్స్ ఆర్ టెర్రసెస్ ఆర్ మేడ్ ఆన్ ద స్టీప్ స్లోప్స్ సో దట్ ఫ్లాట్ సర్ఫేసెస్ ఆర్ అవైలబుల్ టు గ్రో క్రాప్స్ అండ్ దే రిడ్యూస్ సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ సాయిల్ ఇరోజన్. సో చూడండి వీళ్ళు ఎంత చక్కగా ఒక కొండ మీద, అంటే ఒక కొండ ఇలా ఉన్నప్పటికీ కూడా ఆ కొండను ఏం చేస్తున్నారండి వాళ్ళు, ఇలా వాళ్ళు కట్ చేస్తున్నారు. ఎలా కట్ చేస్తున్నారు అంటే బ్రాడ్ ఫ్లాట్ స్టెప్స్. ఇప్పుడు మన ఇంటి మీదకి ఎక్కాలనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ ఆర్ సెకండ్ ఫ్లోర్ మీదకి ఎక్కాలంటే మనం ఏం చేస్తాం, మెట్లు నిర్మించుకుంటాం. అలాగే వీళ్ళు ఈ కొండల మీద మెట్లు నిర్మించుకుంటున్నారు అనమాట. ఓకేనా. దానివల్ల ఇక్కడ ఏమవుతుంది, మనకి క్రాప్స్ గ్రో చేసుకోవడానికి, అంటే పంట పొలాలు మనకి ఇక్కడ గ్రో చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ అలాగే ది రిడ్యూస్ సర్ఫేస్ ఆఫ్ అండ్ సాయిల్ ఎరోజన్. అంటే దీనివల్ల మనకి ఇక్కడ అక్కడ ఉన్న సాయిల్ అనేది ఎరోడ్ కాకుండా, అంటే పై నుంచి ఒకవేళ మనకి వర్షాలు కానీ లేకపోతే వరదలు కానీ ఒకవేళ వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువ వెళ్ళిపోకోకుండా మనం అక్కడికక్కడ బ్లాక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్ క్రాపింగ్ అనమాట. ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటి, డిఫరెంట్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ ఆల్టర్నేట్ రోస్ అండ్ ఆర్ సోన్ అట్ డిఫరెంట్ టైమ్స్ టు ప్రొటెక్ట్ ది సాయిల్ ఫ్రమ్ రెయిన్ వాష్. సో మనకి ఇక్కడ ఈ పేరులోనే కనిపిస్తుంది ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటంటే, మనకి ఇక్కడ డిఫరెంట్ క్రాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ వేశారనుకోండి, ఇంకొక వైపు మిర్చి కానివ్వండి, ఇంకొక వైపు ఆలివ్ కానివ్వండి, అలా ఏం చేస్తున్నారు వాళ్ళు, డిఫరెంట్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ ఆల్టర్నేట్ రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రో ఉందనుకోండి, ఈ రోలో నేను పత్తి వేశాను, ఈ రోలో మిర్చి వేసాను, ఈ రోలో ఇంకేదో వేసాను, ఈ రోలో ఇంకేదో వేసాను. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి అన్ని మనం వేసే క్రాప్స్ అన్ని కూడా ఒకటే సీజన్లో ఉండవు కాబట్టి డిఫరెంట్ టైమ్స్లో వేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఆ యొక్క సాయిల్ అనేది మనకి డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట రెయిన్ వాష్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి, సో ఆల్రెడీ కాంటూర్ బ్యారియర్స్ చూసాము, ఇప్పుడు కాంటూర్ ప్లావింగ్. సో కాంటూర్ ప్లావింగ్ ఇక్కడ మనకి ఏం చెప్తుంది, ప్లవింగ్ ప్యారలల్ టు ద కాంటూర్స్ ఆఫ్ ఎ హిల్ స్లోప్. సో ఈ యొక్క హిల్ స్లోప్ ఏదైతే ఉందో, మనకి కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండల దగ్గర మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ కొండ యొక్క ప్యారలల్ గా, అంటే ఇది కొండ ఇక్కడ ఉందనుకోండి, ఆ కొండకి ప్యారలల్ గా వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ప్లవింగ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. సో ప్లవింగ్ ప్యారలల్ టు ద కాంటూర్ ఆఫ్ ఎ హిల్ స్లోప్ టు ఫార్మ్ ఏ న్యాచురల్ బ్యారియర్ ఫర్ వాటర్ టు ఫ్లో డౌన్ ద స్లోప్. అంటే మనకి ఇక్కడ ఒక న్యాచురల్ బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట ఇది, రైట్. Next, shelter belts. So in the coastal and dry regions, rows of trees are planted to check the wind movement to protect soil cover. So shelter belts అంటే ఏంటంటే, మనకి ఇక్కడ అంటే మనకి కోస్టల్ రీజన్లో, ఓకేనా, మెయిన్గా మనకి కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అటు సైడ్, అండ్ అలాగే మనకి వెస్ట్రన్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇటు కేరళ కానివ్వండి, ఇటు సైడ్, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు, కోస్టల్ రీజన్స్ అండ్ అలాగే డ్రై రీజన్స్లో రోస్ ఆఫ్ ట్రీస్ ఆర్ ప్లాంటెడ్ టు చెక్ ద విండ్ మూవ్మెంట్ టు ప్రొటెక్ట్ సాయిల్ కవర్. అంటే ఇక్కడ మనకి మీరు ఊర్లు వెళ్తున్నప్పుడు ఎక్కువ కూడా కొన్ని చెట్లు ఇట్లా వరుసగా వేసి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటి, వాళ్ళు ఆ యొక్క విండ్ మూవ్మెంట్ ని చెక్ చేస్తూ ఉంటారు అనమాట. దాన్ని బట్టి ఆ యొక్క సాయిల్ కవర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండడానికి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు, అది పిల్లలకి. ఒకవేళ మీకు యాక్టివిటీ ఏంటని తెలుసుకోవాలంటే వీడియో పాజ్ చేసి ఒకసారి చూడండి, రైట్. సో నెక్స్ట్ మనం చూసుకోబోయేది ఏంటి అంటే వాటర్ గురించి. సో వాటర్ అనేది చాలా ఒక అరుదైన రిసోర్స్ అని చెప్పుకోవచ్చండి మనకి. సో వాటర్ ఈజ్ ఎ వైటల్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్. సో మనకి నేచర్లో దొరికిన ఒక రెన్యూవబుల్ రిసోర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట వాటర్. అండ్ 3/4 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈస్ కవర్డ్ విత్ వాటర్. అంటే మనకి ఇది మన భూమి అనుకోండి, భూమిని మనం 4 భాగాలుగా విభజించినట్లయితే దాంట్లో ఈ 3 భాగాలు మనకి వాటర్తోనే నిండి ఉంది. ఓకేనా. అంటే మనం ఈ 1/4 ఆఫ్ ద పార్టే భూమి మొత్తం కూడా ల్యాండ్ ఉందని అర్థం అనమాట. ఓకేనా. సో వాటర్ ఈజ్ అ వైటల్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్ అండ్ 3/4 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈస్ కవర్డ్ విత్ వాటర్. ఇట్ ఈస్ దేర్ ఫోర్ అప్రాక్సిమేట్లీ కాల్ ద వాటర్ ప్లానెట్. మనం యొక్క ప్లానెట్స్ కి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. మన ప్లానెట్ పేరు ఏంటండి, మనకి
మనకి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్, వీటిలో ఒక్కొక్క ప్లానెట్ కి ఒక్కొక్క పేరు ఉంటుంది మనకి. ఓకేనా, జైంట్ ప్లానెట్ అని చెప్పేసి, రెడ్ ప్లానెట్ అని చెప్పేసి అలా ఉంటాయి. సో మన యొక్క ప్లానెట్ అంటే మన భూమిని లేదా మన ఎర్త్ ని వాటర్ ప్లానెట్ లేదా బ్లూ ప్లానెట్ అని పిలుచుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇట్ వాజ్ ఇన్ ద ప్రిమిటివ్ ఓషన్స్ దట్ లైఫ్ బిగాన్ ఆల్మోస్ట్ 3.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ అన్నమాట. ఓకేనా, మన యొక్క లైఫ్ అనేది 3.5 బిలియన్ ఇయర్స్ అగో స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మనకి. ఓకేనా, ఎక్కడండి అది మెయిన్ గా ఓషన్స్ దగ్గర. ఓకేనా, ఈవెన్ టుడే ద ఓషన్ కవర్స్ 2/3 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకేనా, మన యొక్క భూమిని 3 భాగాలుగా తీసుకున్నట్లయితే, ఓకేనా, మన యొక్క భూమిని 3 భాగాలుగా కట్ చేసినట్లయితే, ఓకేనా, మన యొక్క భూమిని 3 భాగాలుగా కట్ చేసినట్లయితే ఓషియన్స్ కవర్డ్ 2/3 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే ఈ 2 భాగాలు ఏవైతే ఉన్నాయో ఇది ఓషన్స్ తోనే నిండి ఉన్నాయి అన్నమాట. సో ఓషన్స్ ఏంటండి మనకి ఇక్కడ పసిఫిక్ ఓషన్ అట్లా, అంటే ఇక్కడ కంప్లీట్ వాటర్ బాడీస్ గురించి మాట్లాడలే, గుర్తుపెట్టుకోండి. ఇందాకేమన్నాం మనము, ఓవరాల్ గా మన భూమిని 4 భాగాలుగా విభజిస్తే 3/4 ఆఫ్ ద ఎర్త్ కంప్లీట్ వాటర్ తో కవర్ అయింది. బట్ ఇప్పుడేం డిస్కస్ చేస్తున్నారు, మన భూమిని ఒకవేళ 3 భాగాల్లాగా డివైడ్ చేసినట్లయితే దాంట్లో ఈ యొక్క ఓషన్సే 2/3 కవర్ చేస్తున్నాయి అని చెప్పేసి అన్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, సదర్న్ ఓషన్ అండ్ ఆర్క్టిక్ ఓషన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క 5 ఓషన్స్, మనకి 7 కాంటినెంట్స్ అండ్ 5 ఓషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5 ఓషన్స్ అలోన్ మన భూమి మీద 2/3 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ కవర్ చేస్తూ ఉన్నాయి అనమాట. ఓకేనా, అండ్ సపోర్ట్ రిచ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్. సో మనకి దీనివల్ల మంచి యానిమల్ లైఫ్ అండ్ అలాగే ప్లాంట్ లైఫ్ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటి మెయిన్ గా అంటే ఓషన్ వాటర్ అనేది చాలా సాల్టీగా ఉంటుంది అనమాట. అంటే చాలా సలైన్ గా ఉంటుంది అండ్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఎక్స్క్యూజ్ మీ, మనము దాన్ని తాగడానికి కానీ లేకపోతే వాషింగ్ కి కానీ స్నానాలు చేయడానికి కానీ పనికిరాదు అనమాట. బాగా ఉప్పిరికిపోయి ఉంటాయి అన్నమాట నీళ్ళు. ఓకేనా, మరి మనము ఇంతమంది పాపులేషన్, ఓకేనా, దాదాపుగా 7 బిలియన్ అరౌండ్ పాపులేషన్, మన అందరం దేని మీద డిపెండ్ అవుతున్నాము అంటే ఫ్రెష్ వాటర్ మీద డిపెండ్ అవుతున్నాం. మరి ఇంతమంది జనాలకి ఎంత ఉంది ఫ్రెష్ వాటర్ అంటే కేవలం 2.7% ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ మాత్రమే మనకి ఇక్కడ లభిస్తుంది అనమాట. ఓకేనా, అండ్ నియర్లీ 70% ఆఫ్ దిస్ అక్కర్స్ యాజ్ ఐస్ షీట్స్ అండ్ గ్లేషియర్స్. సో ఈ యొక్క 2.7% లోనే, ఓకేనా, ఒక 70%, ఈ 2.7% ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ లోనే 70% ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఐస్ షీట్స్ అండ్ గ్లేషియర్స్ అనమాట. అంటే బాగా చలి అండ్ మంచుతో కూడిన ప్రాంతాల్లో ఉన్న ఐస్ షీట్స్ ఏవైతే ఉంటాయో, ఐస్ మనకి ఇట్లా షీట్స్ లాగా పారుతూ ఉంటాయి అండ్ అలాగే గ్లేషియర్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఎక్కడ మెయిన్లీ అంటార్క్టికా రీజియన్ కానీ గ్రీన్లాండ్ చుట్టుపక్కల అండ్ అలాగే మౌంటేనియస్ రీజియన్స్ లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో డ్యూ టు దేర్ లొకేషన్ దే ఆర్ ఇన్యాక్సెసిబుల్. సో మనకి అలాంటి చలి ప్రదేశాలకు వెళ్ళి అందరూ కూడా ఫ్రెష్ వాటర్ మీద డిపెండ్ అవ్వలేరు కాబట్టి అది ఎక్కువగా కూడా యాక్సెస్ చేయలేకపోతున్నాం. అయితే ఓన్లీ 1% ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ ఈజ్ అవైలబుల్ అండ్ ఫిట్ ఫర్ హ్యూమన్ యూజ్. ఓకేనా, కేవలం మనకి ఎంత మిగిలిందండి, మనకి 100% నీళ్లు తీసుకున్నాం అనుకోండి, ఈ 100%లో కేవలం ఈ యొక్క 1% మాత్రమే మన హ్యూమన్స్ యూజ్ చేయడానికి పనికొస్తూ ఉన్నాయి అనమాట. ఆ 1% ఎక్కడ ఉన్నాయి మనకి అంటే మెయిన్లీ గ్రౌండ్ వాటర్. ఓకేనా, గ్రౌండ్ వాటర్, భూమి లోపల ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత మళ్ళీ రివర్స్, లేక్స్ లో మనం చూస్తూ ఉంటాం అండ్ అలాగే మన అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్ లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, సో ఫ్రెష్ వాటర్ ఇస్ దేర్ ఫర్ ద మోస్ట్ ప్రీషియస్ సబ్స్టెన్స్ ఆన్ ద ఎర్త్. మనం ఏం చేసినా డే టు డే లైఫ్ లో మినిమం ఒక పర్సన్ కి దాహం వేస్తూ ఉంటుంది. సో అతనికి దాహం వేస్తుందని చెప్పేసి సముద్రం నీళ్ళు తాగలేడు కాబట్టి ఓన్లీ ఫ్రెష్ వాటర్ మాత్రమే తాగలడు. ఆ ఫ్రెష్ వాటర్ కేవలం 1% మాత్రమే మనకి ఇక్కడ లభిస్తుంది అనమాట. ఓకేనా, సో అందుకనే వాటర్ ఈజ్ ద మోస్ట్ ప్రీషియస్ సబ్స్టెన్స్ ఆన్ ద ఎర్త్. సో వాటర్ క్యాన్ నైదర్ బి యాడెడ్ నార్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఎర్త్ అనమాట. అంటే మన వాటర్ ని యాడ్ చేయలేము లేదా సబ్ట్రాక్ట్ చేయలేము మన భూమి నుంచి. సో ఇట్స్ టోటల్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. మన భూమి మీద ఉన్న వాటర్ యొక్క వాల్యూమ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇట్స్ అబెండెన్స్ ఓన్లీ సీమ్స్ టు వేరీ బికాస్ ఇట్ ఈస్ in constant motion cycling through the oceans
the air, the land and back again through the processes of evaporation, precipitation and runoff. అంటే మనము యూజువల్లీ చూస్తూ ఉంటాం అనమాట, వాటర్ అనేది మనకి మన భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ వాటర్ కూడా మోషన్ లో ఉంటుంది అనమాట. తర్వాత మనకి ఓషన్ సైకిల్ గురించి నేర్చుకుంటాం ఫర్దర్ క్లాసెస్ లో. తర్వాత ఎయిర్ గురించి, మళ్ళీ భూమి గురించి, ఆ యొక్క వాటర్ అనేది ఎలా ఎవాపరేషన్ అవుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా ఆల్రెడీ సైన్స్ అండ్ అదర్ చాప్టర్స్ లో మనం నేర్చుకున్నాం కాబట్టి ఎక్కువగా కూడా మనకి ఎవాపరేషన్, ప్రెసిపిటేషన్ అండ్ వాటర్ రన్ ఆఫ్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్నే మనం సింపుల్ గా ఈ యొక్క వాటర్ సైకిల్లో నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? సో వాటర్ ని మనం యాడ్ చేయలేము, సబ్స్ట్రాక్ట్ చేయలేము అనమాట. ఓకేనా? అది ఎప్పుడు కూడా దాని యొక్క వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, humans use huge amounts of water not only for drinking and washing but also in the process of production. సో మనము డే టు డే లైఫ్ లో యాక్టివిటీస్ ఏం చేస్తుంటాం, వాటర్ అనేది తాగడానికి పెట్టుకుంటాం, వాషింగ్ పెట్టుకుంటాము, స్నానాలు చేయడానికి పెట్టుకుంటాం, ఇంకా దేనికైనా. దీంతో పాటుగా ప్రొడక్షన్ కి కూడా మనం పెట్టుకుంటాం అనమాట. ఎక్కడండి? మెయిన్ గా అగ్రికల్చరల్ యాక్టివిటీస్ లో. ఓకేనా? మనకి పంట పొలాలు మంచిగా పండాలంటే మంచిగా వాటర్ ఉండాలి. తర్వాత ఇండస్ట్రీస్ కి వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలంటే వాటర్ కావాలి. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఒక పక్క పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇంక్రీజింగ్ పాపులేషన్, రైజింగ్ డిమాండ్స్ ఫర్ ఫుడ్, క్యాష్ క్రాప్స్, increasing urbanization and risking standards of living are the major factors leading to the shortages in supply of fresh water, either due to drying up of water sources or water pollution అని చెప్పేసి అంటారనమాట. అంటే మన యొక్క పాపులేషన్ పెరగడం వల్ల మనకి ఫుడ్ కి డిమాండ్ పెరుగుతుంది. అందరూ కూడా తిండి తినాలి. మరి తిండి తినాలంటే డైరెక్ట్ గా పంట పొలాల నుంచి అకస్మాత్తుగా వచ్చేవి, దానికి కూడా వాటర్ కావాలి. కాబట్టి మనకి రైజింగ్ డిమాండ్స్ ఆఫ్ ఫుడ్, తర్వాత క్యాష్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వాటర్ ఆబ్వియస్లీ అవసరం ఉంటుంది. తర్వాత అర్బనైజేషన్ ఎక్కువ కూడా మనకి రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అర్బన్ ఏరియాస్ ఎక్కువగా కూడా డెవలప్ అవడం కనిపిస్తుంది మనకి. తర్వాత మన యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది చేంజ్ అవ్వకుంటూ వస్తుంది. ఓకేనా? అండ్ దానివల్ల మనకి ఈ యొక్క వాటర్ అనేది షార్టేజ్ అయిపోతుంది. అంటే వాటర్ మనకి తాగడానికి అంత ఎక్కువగా కూడా దొరకట్లేదు. అండ్ ఈ యొక్క ఫ్రెష్ వాటర్ సప్లై కూడా మనకి చాలా ఇబ్బందిగా మారుతుంది అనమాట. అండ్ మెయిన్లీ ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డ్రై అప్ అయిపోవడము మనకి చూస్తున్నాం. ఎండాకాలంలో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అన్ని కూడా డ్రై అప్ అయిపోతున్నాయి. తర్వాత వాటర్ కూడా ఎక్కువ పొల్యూట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఓకేనా? సో యావరేజ్ ఇండియన్ ఎంత వాటర్ యూజ్ చేయాలి అర్బన్ ఏరియాస్ లో ఉండే వాళ్ళంటే 150 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే యావరేజ్ గా యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? డ్రింకింగ్ కి ఒక 3 లీటర్లు, కుకింగ్ కి ఒక 4 లీటర్లు, బాతింగ్ కి ఒక 20 లీటర్లు, ఫ్లషింగ్ కి ఒక 40 లీటర్లు, క్లోత్స్ దిగడానికి ఒక 40, యూటెన్సిల్స్ అంటే గిన్నెలు తవ్వడానికి ఒక 20, అండ్ గార్డెనింగ్ ఒక 23 లీటర్స్ ఆఫ్ వాటర్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఆన్ అన్ యావరేజ్ ఒక హ్యూమన్ బీయింగ్ 150 లీటర్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ. ఓకేనా? మనకి వాటర్ స్కాసిటీ అనేది చాలా రీజన్స్ లో చూస్తున్నాం అనమాట. అంటే వాటర్ అనేది మనకి అంత ఎక్కువగా కూడా అవైలబుల్ గా లేదు. ఎక్కడ చూస్తున్నాం ఎక్కువ మనం అంటే ఆఫ్రికాలో, వెస్ట్ ఏషియాలో, సౌత్ ఏషియాలో, అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్టర్న్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నార్త్ వెస్టర్న్ మెక్సికో, అండ్ పార్ట్స్ ఆఫ్ సౌత్ అమెరికా, అండ్ ఎంటైర్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా అనేది మనకి ఐలాండ్ కాంటినెంట్ అనమాట. ఓకేనా? ఆస్ట్రేలియా అనేది మనకి ఒక ద్వీపం. సో ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా మనకి వాటర్ స్కాసిటీ అనేది చూస్తున్నాం అనమాట. సో దాని దాని మీనింగ్ ఏంటి? వాళ్ళకి వాటర్ యూజ్ చేయడానికి దొరకట్లేదు. సో నార్మల్ వాటర్ యూజ్ చేయడానికే దొరకట్లేదు అనుకుంటే మరి ఫ్రెష్ వాటర్ సంగతి అయితే ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. ఓకేనా? సో కంట్రీస్ లొకేటెడ్ ఇన్ ద క్లైమాటిక్ జోన్స్ మోస్ట్లీ susceptible to droughts face great problems of water scarcity. Thus, water shortage may be consequence of variation in seasonal or annual precipitation, or the scarcity is caused by over exploitation and contamination of water resources అని చెప్పి చెప్పుకుంటున్నాను మనకి ఇక్కడ. సో మనము కంట్రీస్ మెయిన్లీ మనకి డ్రాట్ ప్రోన్ అంటే బాగా కరువు ప్రాంతాలు ఉంటాయి చూసారండి, అక్కడ ఎక్కువ వాటర్ స్కాసిటీ అనేది చూస్తూ ఉన్నాం. వాటర్ లేకపోతే ఆబ్వియస్లీ పంట పొలాలు మనకి అక్కడ నుంచి మనకి ఈల్డ్ అనేది రాదు. కాబట్టి అక్కడ ఉన్న జనాలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి కరువు ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట మనకి. సో ఈ యొక్క వాటర్ షార్టేజ్ వల్ల మనకి మెయిన్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల మెయిన్లీ మనం చూసుకున్నట్లయితే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల, అంటే బాగా వాటర్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల, లేకపోతే
ఉన్న వాటర్ సోర్సెస్ని కంటామినేట్ చేయడం లేదా పొల్యూట్ చేయడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. సో మరి కొన్ని మన చేతిలో ఉన్న మెజర్స్ తీసుకొని వాటర్ని ఎలా కన్జర్వ్ చేసుకోవాలి, అంటే వాటర్ని ఎలా కాపాడుకోవాలి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, యాక్సెస్ టు క్లీన్ అండ్ అడిక్వేట్ వాటర్ సోర్స్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లమ్ ఫేసింగ్ ద వరల్డ్ టుడే. మన ప్రపంచం మొత్తం కూడా క్లీన్ వాటర్ దొరకట్లేదు అండ్ మంచి వాటర్ సోర్సెస్ కూడా దొరకట్లేదు అనమాట, వాటర్ని యూజ్ చేసుకుందాం అనుకుంటే. సో స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ టు కన్జర్వ్ దిస్ డ్విల్లింగ్ రిసోర్స్. ఈవెన్ దో వాటర్ ఈజ్ ఎ రిన్యూవబుల్ రిసోర్స్, ఇట్స్ ఓవర్ యూజ్ అండ్ పొల్యూషన్ మేక్ ఇట్ అన్ఫిట్ ఫర్ ద యూస్. అంటే మనం వాటర్ అనేది ఒక రిన్యూవబుల్ రిసోర్స్ అయినప్పటికీ కూడా మనం ఎక్కువగా కూడా యూజ్ చేయడం వల్ల లేదా పొల్యూట్ చేయడం వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి అంటున్నారు. అండ్ discharge of untreated or partially treated sewage, agricultural chemicals and industrial effluents in water bodies are the major contaminants. అంటే ఎక్కువ కూడా వాటర్ మనకి ఎక్కువ కంటామినేట్ అవుతుందండి మనకి అన్ట్రీటెడ్ ఆర్ పార్షియల్లీ ట్రీటెడ్ సీవేజ్. అంటే మన యొక్క డ్రైనేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా మనం ట్రీట్ చేయకపోవడం వల్ల, అంటే మనకి డ్రైనేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని ప్లేసెస్లో మనకి వాటి అంటే ఆ యొక్క వాటర్ నుంచి కూడా ఫ్రెష్ వాటర్ అనేది మనకి తీస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. సో ఆ యొక్క సీవేజ్ నుంచి మనము వాటర్ సరిగ్గా చేయకపోయినా, లేకపోతే పార్షియల్లీ ట్రీటెడ్ సీవేజ్ వాటర్ కానివ్వండి, అగ్రికల్చర్ యాక్టివిటీస్ యూజ్ చేసే కెమికల్స్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీస్కి వాడే ఎఫ్లుయెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి మేజర్ కంటామినెంట్స్ అని చెప్పుకోవచ్చు. దే పొల్యూట్ వాటర్ విత్ నైట్రేట్స్, మెటల్స్ అండ్ పెస్టిసైడ్స్. సో దీనివల్ల ఆ యొక్క వాటర్లో నైట్రేట్స్ కలుస్తూ ఉంటాయి, పెస్టిసైడ్స్ కలుస్తుంటాయి అండ్ అలాగే మెటల్స్ కలవడం వల్ల అది అన్ఫిట్ అవుతుంది అనమాట యూసేజ్ కోసం. ఇక్కడ చూడండి, రివర్ యమునా ఇస్ గెటింగ్ పొల్యూటెడ్ డ్యూ టు సీవేజ్ అండ్ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ అండ్ గార్బేజ్. సో మంచిగా యమునా నది, చాలా చక్కగా ప్రవహించే యమునా నది కూడా ఇక్కడ మనకి పొల్యూట్ అయిపోయింది. ఎలా పొల్యూట్ అయింది అంటే సీవేజ్ వల్ల అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల అండ్ గార్బేజ్ వల్ల, చెత్త వేయడం వల్ల ఇలా తయారైంది అనమాట. ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద కెమికల్స్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్. సో మనం యూజ్ చేసే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా ఇప్పుడు బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి అండి, మన భూమిలో అది కలిసిపోవడం ఈజ్ బయోడిగ్రేడబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ తీసుకున్నాం అనుకోండి, ప్లాస్టిక్ అనేది ఇట్ ఈస్ నాట్ బయోడిగ్రేడబుల్. అంటే మన భూమిలో అది ఎప్పటికీ కూడా కలవదు, అది అంతే ఉండిపోతుంది. అందుకే ప్లాస్టిక్ నిషేధిద్దామని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలాగే కెమికల్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో మోస్ట్ ఆఫ్ ద కెమికల్స్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్ అండ్ రీచ్ హ్యూమన్ బాడీస్ త్రూ వాటర్. ఓకేనా. ఈ యొక్క కెమికల్స్ అనేది మనకి హ్యూమన్ బాడీస్కి వాటర్ ద్వారా చేరుతూ ఉంటుంది అనమాట. సో వాటర్ పొల్యూషన్ క్యాన్ బి కంట్రోల్ బై ట్రీటింగ్ దీస్ ఎఫ్లుయెంట్స్ సూటబ్లీ బిఫోర్ రిలీజింగ్ దమ్ ఇన్ ద వాటర్ బాడీ. సో మనకి ఈ యొక్క వాటర్ పొల్యూషన్ని ఎలా మనం అరికట్టచ్చు అంటే ఈ యొక్క ఎఫ్లుయెంట్స్ని ముందుగానే మనం ట్రీట్ చేయడం వల్ల, అంటే దాన్ని శుద్ధి చేయడం వల్ల మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఫారెస్ట్ అండ్ other vegetation covers slow the surface runoff and replenish underground water, and water harvesting is another method to save surface runoff, and the canals used for irrigation field should be properly lined to minimize losses by water seepage. Sprinklers effectively irrigate the area by checking water loss through seepage and evaporation, and in dry regions with high rates of evaporation, drip or trickle irrigation is very useful, and the valuable water resource can therefore be conserved by adoption of these means of irrigation. అంటే మెయిన్లీ మనం ఇరిగేషన్ పర్పసెస్కి చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని మెథడ్స్ ఇచ్చారనమాట. ఏంటివండి మనకి ఇక్కడ ఫస్ట్, ఫారెస్ట్ అండ్ అదర్ వెజిటేషన్ కవర్ స్లో ద సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ రిప్లెనిష్ అండర్ గ్రౌండ్ వాటర్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే మనకి ఎక్కువ కూడా ఫారెస్ట్లు కానీ లేకపోతే అదర్ ప్లేసెస్ ఆఫ్ వెజిటేషన్ ఏవైతే ఉన్నాయో దే స్లో ద సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ రిప్లెనిష్ అండర్ గ్రౌండ్ వాటర్. అంటే మనకి ఎక్కువగా కూడా ఆ యొక్క సర్ఫేస్ మనం కొట్టుకోకపోవడం చూస్తూ ఉంటాం అండ్ అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ మనకి రిప్లెనిష్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే లేదా రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది. సో మనకి ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటి అంటే వాటర్ని హార్వెస్ట్ చేసుకోవడం. ఓకేనా, వాటర్ హార్వెస్టింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ టు సేవ్ ద సర్ఫేస్ రన్ ఆఫ్. అంటే మన పైన ప్రవహించే వాటర్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. వన్ బెస్ట్ టెక్నిక్ ఏం చెప్పుకోవచ్చు అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటండి,
మన యొక్క ఇంటి పైన ఉన్న రూఫ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటి పైన అందరికీ కూడా డాబాలు ఉంటాయి. మనం ఏం చేసుకోవాలి, ఒక చిన్న ఆ, వర్షం పడినప్పుడు అంటే డాబా అంతా కూడా క్లీన్ గా పెట్టుకొని ఆ వర్షం నీళ్ళన్నీ కూడా ఒక పైప్ నుంచి వెళ్ళి ఆ పైప్ నుంచి ఒక ట్యాంకర్ లోకి కలెక్ట్ చేసుకున్నట్లయితే దాదాపుగా 8,000 లీటర్స్ ఆఫ్ వాటర్ ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అంటే వర్షం నీళ్ళు ఎలా హార్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అలాగే నార్మల్ వాటర్ ని కూడా మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట, కాపాడుకోవచ్చు. ఓకేనా, దానికి ఏమేమి చేసుకోవచ్చు, మనకి ఇక్కడ క్యానల్స్ కట్టుకోవచ్చు. ఓకేనా, తర్వాత మనకి ఇక్కడ ఎక్కువగా కూడా వాటర్ వేస్ట్ అవ్వకుండా ఇక్కడ స్ప్రింక్లర్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎట్సెట్రా అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏదో చిన్న స్కూల్ చిల్డ్రన్ రిలేటెడ్ గా ఇచ్చారండి. ఇప్పుడు మనము న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ అనేది ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ద నారో జోన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్. అంటే మనకి ఇక్కడ లిథోస్ఫియర్ అంటే ఇక్కడ మనం ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, ఈ ల్యాండ్ కానీ లేకపోతే హైడ్రోస్ఫియర్ లేదా మనం వాటర్ మనం కన్సిడర్ చేసినా కానీ లేకపోతే మన అట్మాస్ఫియర్. ఓకేనా, ఈ ఈ యొక్క మూడిటి యొక్క కలయికతో మన యొక్క న్యాచురల్ వెజిటేషన్ అండ్ అలాగే వైల్డ్ లైఫ్ అనేది ముడిపట్టి ఉందన్నమాట. అంటే ఈ యొక్క నారో జోన్ ఏదైతే కనిపిస్తుందో మీకు ఇక్కడ, ఓకేనా, ఈ మూడిటి కలయికలో ఉన్న ఒక కామన్ పార్ట్ ఏదైతే ఉందో, ఇన్ దిస్ నారో జోన్ ఓన్లీ ద న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. దీన్నే మనము బయోస్ఫియర్ అంటున్నాం. ఓకేనా, బయో ఇస్ నథింగ్ బట్ లైఫ్. అంటే మన లైఫ్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉందన్నమాట. ఓకేనా, అంటే ఒకదానికి ఇంకొకటి ఇంటర్ డిపెండెంట్ అయి ఉంటాం అనమాట, అండ్ అలాగే ఇంటర్ రిలేట్ అయి ఉంటాం మనం. ఓకేనా, అంటే ఓన్లీ మనకి ల్యాండ్ ఉందనుకోండి, మనం సర్వైవ్ అవ్వలేం. ల్యాండ్తో పాటు మనకి ఏం కావాలి, వాటర్ కావాలి. వాటర్తో పాటు ఏం కావాలి, అట్మాస్ఫియర్ కూడా కావాలన్నమాట. సో అందరికీ అన్ని అవసరం. ఓకేనా, అందుకే మనం ఇక్కడ ఉన్నాం. సో ఇన్ ద బయోస్ఫియర్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ ఫర్ ద సర్వైవల్. అంటే మనం సర్వైవ్ అవ్వడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటర్ డిపెండెంట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా, దిస్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ నే మనం ఈకో సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఇక్కడ ఏదైతే మనం లైఫ్ కి సపోర్ట్ ఇచ్చే ఒక సిస్టమ్ కనిపిస్తుందో దాన్నే ఈకో సిస్టమ్ అంటాం. సో వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ఆర్ వాల్యుబుల్ రీసోర్సెస్. మన యొక్క వెజిటేషన్ కానివ్వండి లేకపోతే వైల్డ్ లైఫ్ అనేది మన యొక్క వాల్యుబుల్ రీసోర్సెస్. మనకి ఎలా రీసోర్సెస్ అని చెప్పుకోవచ్చు, మన యొక్క వెజిటేషన్ అంటే ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి టింబర్ ఇస్తాయి. ఓకేనా, అంటే మనకి చెక్క ఇస్తుంది, దాని తర్వాత ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాయి, వెజిటేబుల్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటుగా మనకి షెల్టర్ టు యానిమల్స్, ప్రొడ్యూస్ ఆక్సిజన్ వి బ్రీత్ అండ్ ప్రొటెక్ట్ సాయిల్స్. అంటే మనకే కాకుండా యానిమల్స్ కి మంచి షెల్టర్ ఇస్తుంది, అంటే వాటికి నివాసం ఇస్తుంది, ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది, మనం పీల్చుకునే ఆక్సిజన్, అండ్ మన యొక్క సాయిల్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ద ఎసెన్షియల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ యాక్ట్ యాజ్ So the essential for growing crops act as shelter belts, help in storage of underground water, give us fruits, nuts, latex, turpentine oil, gum, medicinal plants, and also the paper that is essential for your studies. అంటే ఇప్పుడు మీరు చదువుతున్నందుకు మీరు ఏదో ఒక బుక్ వాడుతూ ఉన్నారు, ఆ బుక్ లో ఉన్న పేపర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయండి, ప్లాంట్స్ నుంచి వచ్చినాయి మనకి. ఓకేనా, తర్వాత మనకి పాత రోజుల్లో మెడిసిన్స్ లేవు కాబట్టి అందరూ కూడా ఆయుర్వేదం మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ సచ్ మెడిసినల్ హర్బ్ ఏది అంటే మనకి బ్రహ్మకమలం. ఈ బ్రహ్మకమలం అనేది ఒక మెడిసినల్ హర్బ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, తర్వాత మనకి ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి, నట్స్ దొరుకుతూ ఉంటాయి, లేటెక్స్, టర్పెంటైన్ ఆయిల్, గమ్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, తర్వాత వైల్డ్ లైఫ్ లో మనం చూసుకున్నట్లయితే ఏం కనిపిస్తుంటాయి, ఇక్కడ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానివ్వండి, లేదా మన యొక్క అక్వాటిక్ లైఫ్ అంటే వాటర్ లో ఉండే జంతువులన్నీ కూడా మనకి దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అన్నమాట. అవి ఏం చేస్తున్నాయి, మనకి ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి, యానిమల్స్ మనకి ఏమి ఇస్తున్నాయండి, మనం పొద్దున్నే మిల్క్ తాగుతాము, గుడ్లు తింటాము, చికెన్ ఆర్ మటన్ తింటాము, వాటికి అంటే తినడానికి అవి హెల్ప్ చేస్తున్నాయి. తర్వాత మన యొక్క హైట్స్ అండ్ రూల్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చలి పెడుతుంది అనుకోండి, షీప్స్ ఉంటాయి, ఆ షీప్స్ ని ఏం చేస్తారు, ఆ గొర్రెల పైన ఉన్న
ఆ యొక్క ఊల్ని తీస్తారు. అది మన క్లాత్స్ కింద మార్చుకొని వేసుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకేనా. అండ్ అదర్ యూజెస్ అన్నమాట. తర్వాత కొన్ని ఇన్సెక్ట్స్ ఏం చేస్తుంటాయి ఇక్కడ, ఇన్సెక్ట్స్ లైక్ బీస్ ప్రొవైడర్స్ హనీ. ఓకేనా, హనీ బీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదండి. బీస్ ఏం చేస్తూ ఉంటాయి అంటే మనకి హనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అండ్ హెల్ప్ ఇన్ ద పాలినేషన్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే యాజ్ డీకంపోజర్స్ ఇన్ ద ఈకో సిస్టమ్ అనమాట. అంటే పాలినేషన్ అనే కాన్సెప్ట్ విన్నాం. పాలినేషన్ అంటే ఏంటి, ఒక దగ్గర ఉన్న పాలెన్ గ్రెయిన్స్ ని ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట. ఏవి ట్రాన్స్ఫర్ చేస్తాయంటే బీస్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద బర్డ్స్, పక్షులు ఏం చేస్తుంటాయి ఇక్కడ, ఫీడ్ ఆన్ ద ఇన్సెక్ట్స్. ఓకేనా, మన వైల్డ్ లైఫ్ లో ఉన్న ఇన్సెక్ట్స్ మీద అవి డిపెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ యాక్సెస్ డీకంపోజర్స్ యాజ్ వెల్, అవి కూడా వాటి యొక్క పాపులేషన్ ని కంట్రోల్లో పెడుతూ ఉంటాయి. తర్వాత వల్చర్, వల్చర్ డ్యూ టు ఇట్స్ ఎబిలిటీ టు ఫీడ్ ఆన్ ద డెడ్ లైఫ్ స్టాక్ ఇస్ ఎ స్కావెంజర్ అండ్ కన్సిడర్ ఏ వైట్ క్లెన్సర్ అని చెప్పుకోవచ్చు అనమాట. వల్చర్ అనేది మనకి ఎప్పుడు కూడా డెడ్ యానిమల్స్ ఆర్ డెడ్ వాటి మీదనే డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, డెడ్ లైఫ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో యానిమల్స్ ఐదర్ పెద్ద కానీ చిన్నవి కానీ ఆర్ ఇంటిగ్రల్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ ఇన్ ద ఈకో సిస్టమ్. సో ఏది ఒకటి అటు ఇటు అయినా కానీ మనకి మన యొక్క ఈకో సిస్టమ్ అనేది బ్యాలెన్స్ అవ్వదు. ఓకేనా. సో ఇవన్నీ ఒకదాని వెంబడి ఒకటి డిపెండ్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇన్సెక్ట్స్ అనుకున్నాం, ఈ ఇన్సెక్ట్స్ ని బర్డ్ తిన్నది అనుకోండి, ఈ బర్డ్ ని ఇంకేదన్నా పాము వచ్చి తింటది. ఓకేనా, ఆ పాముని ఇంకేదన్నా గద్ద వచ్చి తింటది అనుకోండి, ఆ గద్దని ఇంకేదన్నా వచ్చి తింటది. అలా ఒక సైకిల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా లాస్ట్కి చనిపోయిన వాటిని ఈ వల్చర్ అనేది తింటూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్. న్యాచురల్ వెజిటేషన్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ద గ్రోత్ ఆఫ్ వెజిటేషన్ డిపెండ్స్ ప్రైమరీలీ ఆన్ ద టెంపరేచర్ అండ్ మాయిశ్చర్. ఓకేనా, మన యొక్క వెజిటేషన్ అనేది మెయిన్గా, మన యొక్క న్యాచురల్ వెజిటేషన్ అనేది మెయిన్గా డిపెండ్ అయి ఉండడానికి రెండు కారణాలు. ఒకటి టెంపరేచర్, రెండు వచ్చేసి మాయిశ్చర్ అనమాట. సో ద మేజర్ వెజిటేషన్ టైప్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ గ్రూప్డ్ యాజ్ ఫారెస్ట్, గ్రాస్లాండ్స్, స్క్రబ్స్ అండ్ టండ్రా. సో మనం ఇందాక నుంచి వెజిటేషన్ వెజిటేషన్ అంటున్నాం. అసలు ఏంటి వెజిటేషన్ అంటే మనకి ద మేజర్ వెజిటేషన్ అంటే మనం డిస్కస్ చేసుకోబోయే వెజిటేషన్ అనే దాంట్లో ఏమేమి వస్తున్నాయి అంటే మనకి ఇక్కడ మన దగ్గర ఉన్న ఫారెస్ట్ అడవులు కానివ్వండి, లేకపోతే ఇవి గ్రాస్ ల్యాండ్స్. ఓకేనా, గ్రాస్ ల్యాండ్ అంటే గడ్డి నేలలు కానివ్వండి, స్క్రబ్స్ కానివ్వండి అండ్ టండ్రా, ఇవన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ వెజిటేషన్ అనమాట. ఓకేనా. సో ఇన్ ద ఏరియాస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ హ్యూజ్ ట్రీస్ మే థ్రైవ్ అనమాట. అంటే బాగా వర్షం ఉన్న ప్రాంతాల్లో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మంచి చెట్లు బాగా పెరుగుతూ ఉంటాయి అనమాట. ద ఫారెస్ట్ ఆర్ దస్ అసోసియేటెడ్ విత్ ఏరియాస్ హ్యావింగ్ అబెండెంట్ వాటర్ సప్లై. సో ఈ ఫారెస్ట్ అనే ఈ అడవులు ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని కూడా మనకి మంచిగా వాటర్ సప్లైకి అందుబాటులో ఉన్నాయన్నమాట. As the mountain of moisture decreases, sorry, as the amount of moisture decreases, the size of trees and their density reduces అనమాట. అంటే మనకి ఇందాక చెప్పాం, ఈ వెజిటేషన్ గ్రో అవ్వడానికి మేజర్గా 2 ఫ్యాక్టర్స్, ఒకటి టెంపరేచర్, రెండోది మాయిశ్చర్ అని చెప్పుకున్నాం మనం ఇక్కడ. అయితే ఎక్కడైతే మనకి ఈ యొక్క మాయిశ్చర్ అనేది తగ్గుతూ ఉంటుందో, ఓకేనా, అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ అనేది ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందో మనకి ఇక్కడ ఆ ట్రీస్ యొక్క సైజ్ అనేది ఎక్కువ పెరగదు అండ్ వాటి యొక్క డెన్సిటీ కూడా మనకి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక ట్రీ ఉందనుకోండి, అది ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ అని ఎలా చెప్పొచ్చు అంటే దాని లోపల సర్కిల్స్ని బట్టి చెప్పొచ్చు. ఓకేనా, అది మరి పెరగట్లేదు దాని యొక్క డెన్సిటీ అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ప్రాపర్ మాయిశ్చర్ అనేది లేదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ షార్ట్ స్టంటెడ్ ట్రీస్ అండ్ గ్రాసెస్ గ్రో ఇన్ రీజన్స్ ఆఫ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఫార్మింగ్ ద గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే మనకి ఇక్కడ కనిపించే ఇలాంటి గ్రాస్ ల్యాండ్స్ పెరగడానికి కారణం ఏంటి అంటే మెయిన్గా ఈ గ్రాసెస్తో పాటుగా చిన్న చిన్న మొక్కలు కూడా పెరగడానికి మోడరేట్ రెయిన్ఫాల్ అంటే బాగా ఎక్కువ రెయిన్ఫాల్ కానివ్వండి, లేదా మరీ అసలు రెయిన్ఫాల్ లేకపోవడం కాకోకుండా మోడరేట్గా రెయిన్ఫాల్ ఉన్న చోట్ల అక్కడ కనిపిస్తూ ఉంటాయని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ థార్నీ shrubs అండ్ స్క్రబ్స్ గ్రో ఇన్ డ్రై ఏరియాస్ ఆఫ్ లో రెయిన్ఫాల్. మనకి ఎక్కడ కూడా థార్నీ shrubs అంటే బాగా ముళ్ళులతో ఉన్న మొక్కలు కానివ్వండి, స్క్రబ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వర్షపాతం బాగా తక్కువ ఉన్న ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఇన్ సర్చ్ ఏరియాస్ ప్లాంట్స్ హ్యావ్ డీప్ రూట్స్ అండ్ లీవ్స్ విత్ థార్నీ అండ్ వ్యాక్సీ సర్ఫేస్
రెడ్యూస్ లాస్ ఆఫ్ మాయిశ్చర్ త్రూ ట్రాన్స్పిరేషన్. అంటే మనకి ట్రాన్స్పిరేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ తక్కువ వర్షం పడినప్పటికీ కూడా ఈ ప్లాంట్స్ కి బాగా అంటే బాగా లోతుగా మనకి రూట్స్ ఉంటాయంట. ఓకేనా. ద- ఈ ఏరియాస్ లో ఈ యొక్క ప్లాంట్స్ కి డీప్ రూట్స్ ఉంటాయి. అండ్ లీవ్స్ మొక్కల మీద కూడా మనకి ఎక్కువగా కూడా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాక్టస్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా. ఐ విల్ షో యూ ద క్యాక్టస్ ప్లాంట్. సో మనకి ఇక్కడ ఎక్కువ ఎడార్లు తీసుకున్నాం అనుకోండి, ఎడారిలో మనకి ఎక్కువ వర్షపాతం అనేది కనిపించదు. సో అలాంటి ప్లేసెస్ లో ఏంటి, మనకి ఇక్కడ వాటికి ఎక్కువ ముళ్ళులు ఉన్నవి, అంటే థార్నీ స్hrubs కానివ్వండి, స్క్రబ్స్ కానివ్వండి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇట్లా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ లీఫ్ ఏదైతే ఉంటాయో దానికి ముళ్ళులు ఉంటాయని చెప్పేసి ఇదే అన్నమాట. ఓకేనా. సో ఆ యొక్క లీవ్స్ మీద బాగా ముళ్ళులు ఉండడం కానివ్వండి, లేదా వ్యాక్సీ సర్ఫేస్ అంటే కొద్దిగా స్మూత్ సర్ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఇట్ రెడ్యూసెస్ ద లాస్ ఆఫ్ మాయిశ్చర్ త్రూ ట్రాన్స్పిరేషన్. అవి ఆ ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ వల్ల ఎక్కువ మాయిశ్చర్ అనేది రెడ్యూస్ కాకుండా చూస్తుంది. నెక్స్ట్, టండ్రా వెజిటేషన్ ఆఫ్ కోల్డ్ పోలార్ రీజియన్స్ కంప్రైజ్ ఆఫ్ మాసెస్ అండ్ లైకెన్స్ అని చెప్పి అంటున్నాను అనమాట. అంటే మనకి టండ్రా వెజిటేషన్ అనేది ఒక సపరేట్ వెజిటేషన్. ఇది ఎక్కువ కూడా మనకి బాగా చలిగా ఉన్న ప్రాంతాలు, మెయిన్ గా పోలార్ రీజియన్స్. పోలార్ రీజియన్స్ అంటే ఏంటండి, మన ఎర్త్ కి ఉన్న నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మెయిన్ గా మనకి అక్కడ మాసెస్ అండ్ అలాగే లైకెన్స్. ఓకేనా. ఈ రెండు రకాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ టుడే దేర్ ఆర్ మెనీ మోర్ పీపుల్ ఇన్ ద వరల్డ్ దాన్ దేవర్ 2 centuries బ్యాక్. అంటే ఒక 2 centuries 200 years బ్యాక్ చూసుకున్నట్లయితే అప్పుడున్న ప్రజలకి అండ్ అలాగే ఇప్పుడున్న ప్రజలకి చాలా చేంజ్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా. అవి నెంబర్స్ అనేవి కొన్ని హండ్రెడ్స్ తో మల్టిప్లై అయ్యుకుంటూ వెళ్ళాయి అనమాట. సో టు ఫీడ్ ద గ్రోయింగ్ నెంబర్స్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ఫారెస్ట్ హావ్ బీన్ క్లియర్డ్. ఓకేనా. మనకి నెంబర్స్ పెరుగుతున్నారు కాబట్టి ఫారెస్ట్ మనం క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట, మనం నివసించడానికి అండ్ అలాగే క్రాప్స్ గ్రో చేయడానికి. సో ఫారెస్ట్ కవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ వానిషింగ్ ర్యాపిడ్లీ. సో మన దగ్గరనే కాదు, ఇండియాలో ఆల్ ఓవర్ ద వరల్డ్ లో మనకి ఈ యొక్క ఫారెస్ట్ కవర్ అనేది వానిష్ అయిపోతుంది అనమాట, అంటే ఫేడ్ అవే అయిపోతుంది. రైట్. సో దేర్ ఈస్ అన్ అర్జెంట్ నీడ్ టు కన్జర్వ్ దిస్ వాల్యుబుల్ రిసోర్స్. అంటే ఈ ఫారెస్ట్ అనే ఒక రిసోర్స్ ని మనం కన్జర్వ్ చేసుకోవాలంటే కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఓకేనా. సో కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ వైల్డ్ లైఫ్. సో ఈ యొక్క న్యాచురల్ వెజిటేషన్ అలాగే వైల్డ్ లైఫ్ ని ఎలా కన్జర్వ్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ తెలుసుకుందాం. సో ఫారెస్ట్ అనేవి మనకి వెల్త్. ఓకేనా. మన యొక్క సంపద అని చెప్పుకోవచ్చు. సో ప్లాంట్స్ మనకి దే గివ్ షెల్టర్ టు ద యానిమల్స్. ఓకేనా. యానిమల్స్ కి షెల్టర్ ఇస్తుంది అండ్ ఈ యొక్క ఈకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో చేంజ్ ఆఫ్ క్లైమేట్ అండ్ హ్యూమర్ ఇంటర్ఫరెన్సెస్ కెన్ కాజ్ ద లాస్ ఆఫ్ న్యాచురల్ హ్యాబిటట్స్ ఫర్ ద ప్లాంట్ అండ్ యానిమల్స్ అనమాట. అంటే మన యొక్క క్లైమేట్ అనేది చేంజ్ అయినా, లేకపోతే హ్యూమన్స్ ఎక్కువగా కూడా ఇంటర్ఫియర్ అయ్యి మన యొక్క స్వార్థం కోసం ఈ యొక్క పనులు చేసినట్లయితే ఈ యొక్క న్యాచురల్ హ్యాబిటాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా నష్టం కూరుస్తున్నాం అనమాట, మెయిన్లీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కి. సో మెనీ స్పీసీస్ హావ్ బికమ్ వల్నరబుల్ ఆర్ ఎండేంజర్డ్ అండ్ సమ్ ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. అంటే మన స్వార్థం కోసం, అంటే మనం ఇల్లులు కట్టుకుంటూ వెళ్ళడం వల్ల ఈ ఫారెస్ట్ ఏరియాలో నివసించే జంతువులు కూడా వాటి యొక్క లైఫ్ అనేది పోతూ ఉంది. కొంతమంది మనుషులు వాటిని చంపి తినేయడం ఇలాంటివి చేయడం వల్ల కొన్ని మనకి ఎండేంజర్డ్ లిస్ట్ లోకి వెళ్ళినాయి అండ్ కొన్ని ఎక్స్టింక్ట్ కూడా అయిపోయినాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జంతువులు ఉంటాయి, అవి పాతకాలం మనుషులు చూసారు, మనం చూడడానికి లేవు, అవి చనిపోయినాయి అనమాట, లేదా మనుషులు చంపడం జరిగింది. సో డిఫారెస్టేషన్ అంటే చెట్లు కొట్టేయడం, సాయిల్ ఇరోడ్ అవ్వడము, కన్స్ట్రక్షనల్ యాక్టివిటీస్ వల్ల, ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఎక్కువ కూడా ఫారెస్ట్ ఫైర్స్ మనకి అమెరికాలో చూసుకుంటూ ఉంటాం, సౌత్ అమెరికా అటు సైడ్. తర్వాత సునామీల వల్ల, ల్యాండ్ స్లైడ్స్ వల్ల, మన హ్యూమన్ అండ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ వల్ల యాక్సెలరేట్ అవుతూ ఉన్నాయి అనమాట. అంటే ఎక్కువ కూడా స్పీడప్ అయిపోతూ ఉండడం వల్ల మనకి ఇవన్నీ కూడా ఎక్స్టెంట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మన యొక్క రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గాల్లో కలిసిపోతున్నాయి. సో వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్ ఈస్ ద పోచింగ్. ఎక్కువగా కూడా మనకి పోచింగ్ జరుగుతూ ఉందన్నమాట.
విచ్ రిజల్ట్స్ ఇన్ ద షార్ప్ డిక్లైన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పర్టికులర్ స్పీసీస్. అంటే మనము పోచింగ్ అంటే ఎగ్జాక్ట్ పదం ఏంటంటే ఐ జస్ట్ టెల్ యూ. ఎస్, వేటాడడం. ఓకేనా, వేటాడడం వల్ల మనకి ఇక్కడ ఏం జరుగుతుందండి, దెర్ ఇస్ ఎ షార్ప్ డిక్లైన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పర్టికులర్ స్పీసీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెమల్ని ఎవరినన్నా చంపేసిన, తిన్నా జైలుకి వెళ్తారు. ఓకేనా, అలాగే ఇంకా కొన్ని యానిమల్స్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దవి కానివ్వండి, వేటాడడం వల్ల మనకి ఇక్కడ వాటి యొక్క నెంబర్ అనేది తగ్గుతూ ఉందన్నమాట. సో ద యానిమల్స్ ఆర్ పోచ్డ్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ఇల్లీగల్ ట్రేడ్ ఆఫ్ హైడ్స్, స్కిన్స్, నెయిల్స్. అంటే ఎందుకు మనము ఆ యొక్క యానిమల్స్ని వేటాడుతున్నాం అంటే వాటి యొక్క హైడ్స్ కోసం, వాటి యొక్క స్కిన్ కోసము, వాటి యొక్క నెయిల్స్ కోసం. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, పులిగోర వేసుకుంటూ ఉంటారు. ఓకేనా, అది ఒక స్టైల్, పాత రోజుల నుంచి వాళ్ళు అలా వేసుకునే వాళ్ళు. అంటే అది ఒక లెవెల్ని చూపించుకుంటూ ఉంటుంది. లేకపోతే వాటి యొక్క పళ్ళని స్టోర్ చేసుకోవడం కానీ, లేకపోతే ఏనుగు దంతాల్ని మనం చూసుకోవచ్చు. ఎక్కువ కూడా వీరప్పన్ కొన్ని వందల ఏనుగులను చంపి వాటి యొక్క దంతాల్ని స్మగుల్ చేయడం జరిగింది. తర్వాత వాటి యొక్క ఫెదర్స్ స్మగుల్ చేయడం జరిగింది. అండ్ ఈ మెయిన్లీ ఏ యానిమల్స్ నుంచి అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టైగర్ కానివ్వండి, లయన్ కానివ్వండి, ఎలిఫెంట్, డియర్, బ్లాక్ బక్. సో ఈ బ్లాక్ బక్ ఉంది కదా మనకి, ఏం చెప్పుకోవచ్చు, సల్మాన్ ఖాన్ ఒక మూవీలో ఒక 2 బ్లాక్ బక్స్ ని చంపడం జరిగింది. రీసెంట్ గా మనకి బిష్నోయ్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నాడు కదా, రీసెంట్ గా ఐ జస్ట్ టెల్ యూ, దిస్ ఈజ్ అప్డేటెడ్ న్యూస్ అండి. మనకి లారెన్స్ బిష్నోయ్ అనే పర్సన్ ఉన్నాడు కదండి, అతను చిన్నప్పుడు అంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళది విష్ణోయ్ అనే ఒక కమ్యూనిటీ ఉందండి, లేదా బిష్నోయ్ అనే కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఆ యొక్క బ్లాక్ బక్ ని పూజిస్తూ ఉంటారు. సల్మాన్ ఖాన్ దాన్ని చంపడం వల్ల అతను, సల్మాన్ ఖాన్ సమ్ 1998 ఆ టైంలో చనిపోయినప్పుడు అతని ఏజ్ సమ్ 5 years అలా ఉండేదన్నమాట. అతను ఏం చేశాడు, కక్ష కట్టుకున్నాడు, మా యొక్క పూజించుకునే జంతువుని నువ్వు చంపుతావా అని చెప్పేసి. సల్మాన్ ఖాన్కి ఎప్పుడు కూడా మనకి థ్రెట్ అనేది వచ్చిందనమాట. సో రీసెంట్ గా అతని యొక్క మనుషులే ఒక పొలిటికల్ లీడర్ని చంపారు కదండి. అతని పేరు చెప్తాను, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. బాబా సిద్దికి బాబా సిద్దిక్ అనే పర్సన్ ని యొక్క లారెన్స్ బిష్నాయ్ గ్యాంగే చంపడం జరిగిందనమాట. సో ఇది ఊరికే చిన్న చెప్పాలనిపించి చెప్తున్నాను. ఎందుకు సల్మాన్ ఖాన్ కి ఊరికే సెక్యూరిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు, ఎవరి లారెన్స్ బిష్నాయ్ అనేది మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి ఊరికే చెప్పాను. తర్వాత క్రొకడైల్ యొక్క స్కిన్ ని పీల్ ఆఫ్ చేసి మనకి ఎక్కువ కూడా పర్సెస్ అంటే ఆడవాళ్ళ యొక్క పర్సులు కానివ్వండి, వాలెట్స్ తయారు చేయడంలో చూస్తూ ఉంటాము. అండ్ రైనోసెరస్ ని చంపడం కానివ్వండి, స్నో లెపర్డ్స్, ఆస్ట్రిచ్, పీకాక్, వీటన్నిటిని కూడా ఎక్కువ చంపడం జరుగుతుంది. సో దీస్ క్యాన్ బి కన్సర్డ్ బై ఇంక్రీజింగ్ అవేర్నెస్. సో మనకి వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం వల్ల, ఇక ఇందాక చెప్పాను కదా బ్లాక్ బక్ ఇది. ఓకేనా, అవేర్నెస్ ఉండి వాటికి కూడా మనతో పాటు జీవించే హక్కు ఉంది అని తెలియజేసినట్లయితే కొద్దిగా మనకి ఇక్కడ తగ్గుతుంది అనమాట. మెయిన్లీ మన యొక్క నేషనల్ పార్క్స్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆర్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా వీటిని ప్రొటెక్ట్ చేయడానికే ఉన్నాయి అనమాట. అంటే మన యొక్క న్యాచురల్ వెజిటేషన్ అండ్ అలాగే వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో కన్జర్వేషన్ ఆఫ్ క్రీక్స్, లేక్స్, వెట్లాండ్స్ ఈజ్ నెసరీ టు సేవ్ ద ప్రీషియస్ రిసోర్స్ ఫ్రమ్ డిప్లీషన్. సో ఇవన్నీ కూడా డిప్లీట్ అవ్వకుండా ఉండడానికి మనం మన యొక్క క్రీక్స్ ని, లేక్స్ ని, వెట్లాండ్స్ ని కన్సర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దెర్ ఇస్ ఎ బ్యాలెన్స్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ ఇఫ్ ద రిలేటివ్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఇస్ నాట్ డిస్టర్బ్డ్. ఓకేనా, మన యొక్క స్వార్థం కోసం మన సమాజంలో నివసించే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని చంపకుండా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసినట్లయితే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. హ్యూమన్ యాక్టివిటీస్ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యావ్ డిస్టర్బ్డ్ ద న్యాచురల్ వెజిటేషన్. ఓకేనా, ఎక్కువ కూడా హ్యూమన్స్ చేసే పనుల వల్లే ఈ యొక్క న్యాచురల్ హ్యాబిటాట్స్ అంతమవడం జరిగినాయి అనమాట. మెయిన్లీ ఇండిస్క్రిమినేట్ కిల్లింగ్స్ ఆఫ్ సెవరల్ బర్డ్స్ అండ్ యానిమల్స్ హ్యావ్ ఐదర్ బికమ్ ఎక్స్టింక్ట్ ఆర్ ఆన్ ఏ వర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. చాలా వరకు కూడా ఇంకా ఆల్మోస్ట్ అవి అంతరించిపోవడానికి వచ్చినాయి లేదా అంతరించిపోయిన
సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలి, లైక్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ వన మహోత్సవ షుడ్ బి ఎంకరేజ్ అట్ ద రీజనల్ అండ్ కమ్యూనిటీ లెవెల్. సో మనకి మెయిన్గా సిటీస్లో ఉన్న వాళ్ళు అంతగా ఫారెస్ట్లకు వెళ్ళి హంటింగ్ చేయరు, తర్వాత టౌన్స్లో ఉన్న వాళ్ళు కూడా అంతగా ఫారెస్ట్లకు వెళ్ళి హంటింగ్ చేయడం. మెయిన్గా ఈ విలేజెస్ అండ్ అలాగే బాగా కోర్ విలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళకి అసలు ఈ టౌన్స్ అంటే తెలీదు, సిటీస్ అంటే తెలీదు, వాళ్ళకి అసలు పొలిటికల్ లీడర్స్ అంటే తెలీదు, ఏం తెలీదు. వాళ్ళు అదే ఫారెస్ట్లో ఉంటారు, వాళ్ళకి ఇంకా అదే జీవనాధారం అనమాట. ఫారెస్ట్లోకి వెళ్ళడం, చంపడం, తినడం, ఇదే వాళ్ళకి. వాళ్ళకి నెమలిని చంపితే కేసు అని తెలీదు, అవేం తెలీదు అసలు. పోలీస్ స్టేషన్లు కానీ జైలు ఇవన్నీ ఏం తెలీదు, అన్నీ కూడా వాళ్ళకి అడివే అనమాట. ఓకేనా. సో మెనీ కంట్రీస్ హ్యావ్ పాస్డ్ లాస్ అగేన్స్ట్ ద ట్రేడ్ యాజ్ వెల్ as కిల్లింగ్. మెయిన్లీ మనకి కొన్ని ఎయిర్పోర్ట్స్లో చూస్తూ ఉంటాం మనం, వేరే కంట్రీస్ నుంచి కొన్ని స్నేక్స్ని ట్రేడ్ చేయడం కానీ, లేకపోతే కొన్ని జంతువులు ట్రేడ్ చేస్తూ ఉంటారు, అంటే అమ్మడం కొనడం చేస్తూ ఉంటారు. అలాంటివి మన ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు కాబట్టి పట్టేసుకుంటారు అనమాట వాళ్ళు. ఓకేనా. సో కంట్రీస్ కొన్ని చట్టాలను తీసుకొచ్చింది అనమాట, ఈ యొక్క కిల్లింగ్ అంటే చంపడం కానీ లేకపోతే ఇల్లీగల్ ట్రేడింగ్ చేసిన అది చట్టరీత్యా నేరం అని చెప్పేసి. మెయిన్లీ లైన్స్ని, టైగర్స్ని, డియర్స్ని, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ని, పీకాక్స్ని మనం చంపినా ట్రేడింగ్ చేసినా కానీ ఇల్లీగల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అండ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ CITES. ఓకేనా. CITES అంటే ఇక్కడ ఫుల్ ఫామ్ ఉంటుంది, కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఫ్లోరా అండ్ ఫౌనా ఇస్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద గవర్నమెంట్స్ అనమాట. ఓకేనా. సో ఇది ఏం చేసింది, హ్యాస్ ఎస్టాబ్లిష్ ద లిస్ట్ establish that list several species of animals and birds in which the trade is prohibited. అంటే వీళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారనమాట, ఏ యానిమల్స్ ని ట్రేడ్ చేయకూడదు అని చెప్పేసి. ఓకేనా. సో కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈస్ అండ్ ఎథికల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ప్రతి ఒక్క సిటిజన్ మన భారతదేశంలో లేదా మన ప్రపంచ దేశాల్లో నివసించే ప్రతి ఒక్క సిటిజన్ యొక్క ఎథికల్ డ్యూటీ ఏంటి అంటే మన యొక్క మొక్కల్ని, మన యొక్క యానిమల్స్ ని కన్జర్వ్ చేసుకోవడం అనమాట. ఓకేనా. సో ఇక్కడ కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? కాజీరంగా నేషనల్ పార్క్ ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఎగ్జాంపుల్, చిన్న హింట్ ఇస్తున్నాను, మనకి పైన ఇండియాలో నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి హర్డ్ ఆఫ్ యానిమల్స్ని చూసుకోవచ్చు. హర్డ్ అంటే గుంపు, యానిమల్స్ యొక్క గుంపుని ఇక్కడ చూసుకోవచ్చు కాజీరంగా నేషనల్ పార్క్. సో రఫ్లీ 5,000 స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ అండ్ 28,000 స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడం జరిగిందనమాట ఈ యొక్క సైట్స్ వల్ల. బేర్స్, డాల్ఫిన్స్, క్యాక్టై, కోరల్స్, ఆర్చిడ్స్ అండ్ హాలోస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు. రైట్. సో దీంతో మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు కూడా యాక్టివ్గా ఈ వీడియో సిరీస్ చూస్తూ ఉంటే మాకు కూడా మూమెంట్ వస్తుందండి. స్టూడెంట్స్ యాక్టివ్గా చూడకపోతే మాకేమనిపిస్తుంది, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి క్లాసెస్ చెప్పి మా టైం అండ్ ఎనర్జీ వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. సో ఆల్రెడీ NCERTs ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా, ఎందుకంటే కొత్త కొత్త స్టూడెంట్స్ వస్తారు, కొత్త స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవ్వాలి లేటెస్ట్ కంటెంట్ అనే ఉద్దేశంతో మేము మీకోసం చేస్తున్న సిరీస్ అండి. సో ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అండ్ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మన అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.